హాయ్ 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 అందరికి హాయ్. రవితేజ గారి కొత్త మూవీ నుంచి ఫుల్ సాంగ్ అనేది అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సాంగ్ ఎలా ఉందనే విషయానికి వస్తే సాంగ్ అయితే అదిరింది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ప్రోమో వచ్చింది కదా, అప్పుడే నాకు ఆ కొంచెంతోనే ఎక్కేసింది ఫుల్ గా సాంగ్ అయితే చాలా బాగుంటదని అయితే నేనైతే అనుకున్నా. నాకైతే నేను అనుకున్నట్టుగానే సాంగ్ అయితే వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. సాంగ్ అయితే ఒక్కసారి వింటే సర్రని ఎక్కేస్తాంది. సాంగ్ అనేది అయితే చాలా బాగుంది. ఈ మూవీ అనే కాదు, రవితేజ గారిది ఏ మూవీ అయినా గానీ అవి కొంచెం మూవీలు అటు ఇటు కొంచెం ఎట్టిపోయినా గానీ సాంగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చుతున్నాయి. రవితేజ గారి మూవీలలోటి అయితే ఈ మధ్యన వచ్చినట్టు మూవీలు కొంచెం ఎట్టిపోయినా గానీ సాంగ్స్ అయితే చాలా బాగుంటున్నాయి. నాకైతే ఈ మధ్యన వచ్చిన వాటిలో అన్ని సాంగ్స్ అయితే చాలా బాగా నచ్చుతున్నాయి. నాకైతే సాంగ్ అయితే చాలా బాగా నచ్చింది. ఇక లొకేషన్స్ విషయానికి వస్తే లొకేషన్స్ అయితే అదిరిపోయాయి. సూపర్ గా ఉన్నాయి. లొకేషన్స్ అయితే అంతా బాగున్నాయి గానీ రవితేజ గారి లుక్ మాత్రమే ఎక్కువ మార్చలేదేమో అని అయితే నాకైతే అనిపించింది. ఏదో ఎక్కువ సార్లు చూస్తాం కదా, అలా అయితే ఉంది. రవితేజ గారిని అయితే ఈ పాటలో చూస్తా ఉంటే పెద్దగా మార్పులు అయితే ఆయన లుక్ లో నాకైతే ఎక్కడా కనిపించలా. ఇక మామూలుగా అయితే రవితేజ గారు అయితే ఇలాగే ఉంటారు కదా అని అయితే నాకైతే అనిపించింది. మామూలుగా ఉన్నా గానీ ఎలా ఉన్నా లుక్ అయితే బాగుంది. కానీ నాకైతే లుక్ విషయంలోనే కొంచెం అటు ఇటుగా అయితే అనిపించేసింది. మిగతాదంతా బాగుంది. దీంట్లో అయితే ఎటువంటి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏమైనా గానీ రవితేజ గారు లైన్ గా మూవీస్ తీసుకొని వస్తా ఉన్నా గానీ థియేటర్ దగ్గర అనేది పెద్దగా నిలబడలేకైతే పోతానే రవితేజ గారి మూవీలు అయితే. ఈ సినిమా నిలబడాలని అయితే నేనైతే కోరుకుంటానా. ఇదైతే నిలబడతాదన్న నమ్మకం కూడా కొంచెం అయితే ఉంది నాకైతే. ఎందుకంటే మొన్న గ్లిమ్స్ అయితే రిలీజ్ అయితే చేశారు కదా, అవి చూసిన తర్వాత నుంచి మూవీ చాలా కొత్తగా తీసుకొని వస్తాను ఉంటదని అయితే నాకైతే అనిపించింది. మరి చూడాలా మూవీ వచ్చిన తర్వాత అది ఎలా ఉంటది ఏమనేది అయితే. మీరైతే ఫస్ట్ సాంగ్ అనేది అయితే చూసేయండి. ఒకవేళ చూసింటే సాంగ్ మీకేలా అనిపించిందో అదైతే ఖచ్చితంగా కామెంట్ అనేది అయితే చేసేయండి. అలాగే మన ఛానల్లో అన్ని మూవీస్ కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా అదైతే నేను మీ ముందుకి తీసుకొని వస్తానే ఉంటా. మీకు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఇంతటితో వీడియో అయితే అయిపోయింది. బాయ్, అందరికీ ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.